మన గణపతి క్యాంపస్ ఒక ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు. పరిచయం చేస్తే నమస్తే అండి అన్న. అడ్లు చేస్తుంటావా, భోజనంకి వెళ్తారా, పెడతాం భోజనం పెడతా ఉంటాం. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, అంత డబ్బులు ఉన్నాయి తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని. తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదు, అట్లా ఉంటాడు. వేరే ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే తీసుకుంటావు అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు, ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది. కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను, ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే, సెట్ అయింది అంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్ల మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాం ఇప్పుడు. చేస్తున్నాం పెద్ద మూవీస్. ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్? టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటాం కదా, అంతే కదా? అంతే, మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్. ప్రతి సినిమా నీకు టాస్క్ అడాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్గా ఉంది. సింగిల్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటావు అసలు? నార్మల్గా అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్లు అయ్యా చెప్పండి. నా లైఫ్లో ఉంది కదా. మన లైఫ్లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందప్ప. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ మ్యాన్, అది చాలా. ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువైపోయినా కూడా కష్టపడాలి. ఎందుకు ఇంకేముంది, నేను నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం మా అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ చూస్తాడు. ఏముంది పక్క, ఏముంది మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది భయ్యా, దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ పడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం, ఇదంతా దీనివల్ల ఇదా? ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. ఈ కలవాలి మళ్ళీ, ఇదేం ఆలోచన లేదా? నాకా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతిసనంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతిసనం, మన శ్రీలీల ఏంటి కూర్చోమందా అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేస్తే ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి. మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తున్నాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు. కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనకు ఏముండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. మా పిల్లలు అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం
ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్న, నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో, ఆ, తిట్టేస్తాను అందరం నేను. ఆ, సో బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఉమ్, ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు అనుకుంటే వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి. అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే. నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా, ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుతుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబు పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా? లేదే అని. అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసి నువ్వు ఎగ్జైట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకు రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. ప్రతి message. నాది ఎందుకు చూడలేదు బ్రో, చూసాను. 2003లో పెట్టింది. చూసాను నేను. ఎందుకు? బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు. Infinite అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా. నేనా? లైక్ బ్రేకప్ అయ్యి బ్రేకప్ 2022. 22. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను. అక్టోబర్లో పెట్టు. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్లో మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శివ. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా. బ్రో నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాం దీనికి కమిటీ కురాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా ఆటగారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోలు రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా ఎంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడం చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా.
మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం కాకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా మనమే నీ స్టైల్ని? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలు. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్ ఇది. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంక యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది, సినిమాలో అవుతుంది. ఇంక యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకులు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తాను, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం, ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాల వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడిన ఏదో అన్నా, ఆడిన ఏదో అన్నా, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అదే చూపించాలి. లైఫ్లో సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో మీ ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు. మళ్ళీ 4 తర్వాత ఏంటి? మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటారు. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే ఉన్నారు కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా, అప్పట్లో వంటల వీడియో రాలా, 16 మిలియన్ వ్యూషిప్ ఉంది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూషిప్ ఉంది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్ ఇంత కష్టపడితే రాలా. 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్లు ఉంది. ఓ పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవడ కావాలన్నా, కామెడీ లేదు, కామెడీ పెంచి అంటారు. మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఓహో, ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి. కమెంట్ పట్టించుకుంటా అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్, వాళ్ళు అర్థమైంది విరాయిస్తాక నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ, అర్థమైందంటే అవునా, ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తాడా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంతదే, పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు, 7 ఎపిసోడ్ వేసాను సీజన్ 3 అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతే హ్యాపీ అంటే ఫ్రమ్ అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు, ఇవ్వటం నుంచి. సినిమాలు కొంచెం లేట్ అవుతాయి, బట్ ఓకే ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నాడు మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్లు అవుతుంది, కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో అంత సంపాదించలే అంటే ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకుంది ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా. 50 వచ్చిందో ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏం నేర్చుకున్నప్పుడు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలేదు, రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే. మొత్తం అదే మర్చిపోయి మళ్ళీ తాగుతావా? రేర్ అంటే ఎవ్వరు లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాల్లోకి వెళ్ళి, అది నేను అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు. ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్, అసలు మీరు గ్రేట్ పర్సన్, అదే 2 పెగలే ఫస్ట్. వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చిట్నం ఏమన్నావు అలాగే పోకుండా యాడ్ని ఏముండదు. అంటే శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం. It's okay, but yeah, I got recognition from the center. So thank you so much. You're the reason for me. అయిపోయింది. అరే ఏం కాదురా, ఓకే మళ్ళీ చేస్తాను. ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్.
నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హ్యామిలీ చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా ఎస్డి సార్కి డాన్ గడికి మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే రెండు బెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్ నార్మల్గా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్, నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే, తాగుడు గురించి డిస్కస్, తాగుడు గురించి చేయను అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్ 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ ఆ కంపానియన్షిప్ చూపిస్తాం తప్ప మేము తాగిన సీన్స్ చూపించడం తక్కువ. నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది, ఒకటి రెండు సీన్స్ ఉంటాయి తాగి యాక్ట్ చేసి ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా? అన్ని తెలియ విషయమా, అన్ని తెలిసి తప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా 30 దాటిన తర్వాత. ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం, ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త అలా ఏం రాయనప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు, ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. ఇప్పుడు గుండు ఉంది అనుకో, గుండు మీద వేస్తాను, అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ, ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాలగా లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు, ఒరే అరగండు కదా అంటారు ఆయన. అదేంటి, అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్ అవి చేయను. బూత్ తక్కువ, బూత్ అనేది బెటర్ మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షో పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ, రిగ్రెట్ ఫీల్ అయ్యి నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకలా చేసావు? చాలా నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, కూడా చిల్లర అయిపోయావా. రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకొస్తుంది, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్ 100 ఎపిసోడ్లు ఎక్కడైనా తీసుకొస్తాం. 100 ఎపిసోడ్ ప్రొడక్షన్ ఏంటి, నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి. ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు, నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తానంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 lakh 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరిస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి మనం. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తే డబ్బులు మిగులుతాయి, బ్రాండ్ చేస్తే డబ్బులు మిగులుతాయి. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటే మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో, కొత్తగా కంటెంట్ ఫ్రెష్ యూట్యూబ్లో వద్దు. యూట్యూబ్కి వద్దు, యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయాలి, అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది కదా, మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వంగా ఫేసు ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలాని కాదు, దానికి కూడా మనోభావాల అలాని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్
పేరు కూడా వచ్చింది దానివల్ల ఎవరివి అస్థికులు అని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నం పెడుతుంది. ఏమో అలా క్లిక్ అయింది అని అంట తప్ప అదే బాగుంటాయా ఆడవాళ్ళ వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో ఇప్పుడు? ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్, 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఒక పని ఆవిడ ఉండేది, ఆవిడ కొంచెం పెండ చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు. జనాల్ని ఎంత నవ్విస్తున్నారు, ఎంత కామెడీ పండిస్తున్నారు. మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా? మైల్ స్టోన్స్ అనుకుంటాను. కొత్తలో నాకు అలా జరిగిందని అనుకునేవాడిని, తర్వాత ఫూలిష్ అనిపించింది. ఎవడు కష్టపడకుండా రాడు కదా, దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా, ఎలా జరిగింది, ఈ సినిమాలో ఎట్లా జరిగింది, ఎట్లా అవమానించారంటే ఎవడు నేను అసలు ఫస్ట్ నేను అవమానించుకుంటే ఎందుకు ఉంటారు, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో, అవే నేను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఓ 75 ఏళ్ళ ముసలాయన, ఆయనకి ఇంకొక అతను వచ్చి టీ ఇచ్చాడు. ఆయన టీ తాగుతూ, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు, ఈ సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఇంక ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు. అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా, ఈ 75 years old, అతనికి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆ క్లోజ్ పడిన అతనికి ఇంకా హోప్ ఉంది, నాకు హోప్ లేదా అనిపించింది. సో అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. అంత పక్కన పెడితే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాను, తప్పు చేశానా అని నాకు అప్పుడు ఆయన గుర్తొచ్చి అనిపించింది. మైల్ స్టోన్స్ అంతే. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు లవ్ మీద అభిప్రాయం ఎక్కువ రోజులు. ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా, మంచి కథ అసలు. అది ఇప్పుడు తీస్తే ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది. అది లవ్ పైన అభిప్రాయం లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా మనకు పోద్దేమో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో ఒక లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు ఇచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను, అదే అన్నాను, ఎక్కువ రోజులు ఏది ఉండదు అన్నాను. ఏది శాశ్వతం. మీరు 40